హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే మనము వరి కోతలు అయితే చూపించబోతున్నాను. నాకు తెలిసిందైతే ఈ వీడియోలో చెప్తున్నాను. రైతు అయితే పంట వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేదాకా ఎంత కష్టపడతాడో మనకు తెలిసిందే. పంట అంటే వడ్లు సీడ్ గింజలు కొనుక్కొచ్చి వాటిని అలికి వరి నాట్లు వేసి వాటికి ఏమి రాకుండా చూసుకొని మళ్ళీ వాటర్ పెట్టుకుంటూ సరి అయినంత వాటర్ పెట్టుకుంటూ ఈ సమ్మర్ సీజన్లో వాటర్ కష్టాలు అందరికీ తెలిసినవే, నీళ్ళ కష్టాలు. అలా చూసుకుంటూ పంట ఎండిపోకుండా ఎంత కష్టపడితే కానీ రైతు కష్టం. పంట వేసిన తర్వాత 4 నుండి 5 నెలల మధ్యలో పంట అయితే చేతికి అయితే రావడం జరుగుతుంది. ఒకప్పుడైతే వరి కోతలు అయితే మనుషులు కోసేవారు. ఒక నెల రోజుల టైం అయితే పట్టేది. ఇప్పుడైతే మనుషులు కోసే పని లేకుండా ఇప్పుడైతే హార్వెస్టర్లు అయితే వచ్చినాయి. అదేనండి వరి కోత మిషన్లు. అలా వరి కోత మిషన్లు వచ్చి ఎంత వీలైనంత తక్కువ సమయంలో వరి కోతలను అయితే కోయడం జరుగుతుంది. ఎకరం వరి కోత అయితే 1 నుండి 2 గంటల మధ్యలో, కాస్త ఎక్కువ టైం పడితే 3 గంటల సమయం వరకు అయితే ఎకరం అయితే వరి కోత మిషన్తో వరి కోతలు అయితే అయిపోతున్నాయి. ఈ వరి కోత మిషన్లు చూడండి, గడ్డిని సపరేట్ చేస్తూ గింజలను సపరేట్ చేస్తూ అయితే ఇలా కోయడం అయితే జరుగుతుంది. చూడడానికి అందుబాటులో ట్రాక్టర్ అయితే పెట్టుకున్నారు రైతు అయితే. చూడండి ఎలా కోసుకుంటూ వెళుతుందో. చూడండి గడ్డి అయితే వరి గడ్డి అయితే ఇలా సపరేట్ అవ్వకుండా కింద పడుతుందో. ఇలా కోసుకుంటూ అలా వెళుతుంది. ఒకప్పుడైతే మనుషులు కోసినప్పుడైతే వరి కోతలకైతే ఖచ్చితంగా నెల సమయం అయితే పట్టేది. ఎందుకంటే వాటిని కోసి కట్టలు కట్టి వాటిని దులిపి ఎండబెట్టి ఫ్యాన్ గాలికి వరి దుమ్మునంతా పోయేటట్టు తూర్పాల బట్టి చాలా సమయం అయితే పట్టేది. ఇప్పుడైతే ఇది రావడం వలన తక్కువ సమయం పడుతుంది, మళ్ళీ తొందరగా అయిపోతుంది. చూడండి ఎలా పడుతుందో. వాటికి సరిపడా పక్షులు అయితే వాటి తిన్న వరి ఆహారం కోసం వస్తాయి కదా, చూడండి ఎలా వస్తున్నాయో. డైరెక్షన్లో ఎంత బాగా వీటిని తోలడానికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకొంచెం మిస్ అయినా కూడా, కొంచెం అటు ఇటు అయినా కూడా బాగోదు, కష్టమే. అలా డైరెక్షన్ చూసుకుంటూ మలుపులు తిప్పుతూ దీనికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వరి కోత మిషన్ నడిపే వారికి అయితే. చూడండి ఎలా కోస్తున్నారో. అలా కోసిన వాటిని వడ్లు సపరేట్ వరి గడ్డి కింద పడుతుంది, వడ్లు కూడా సపరేట్ చేయాలి కదా. ట్రాక్టర్లో అయితే అలాగైతే పోస్తుంటే చూడండి ఎలాగ వడ్ల దుమ్ము అయితే వెళ్ళిపోతుందో. ఒకప్పుడైతే ఫ్యాన్ గాలి బట్టి అలా వడ్ల దుమ్ము అయితే తుర్పాల బట్టి వడ్ల దుమ్మునైతే అలా పోగొట్టేవారు. ఇప్పుడు అది కోస్తుంటేనే చూడండి వడ్ల దుమ్ము ఎలా పోయి క్లీన్ అయిపోతుందో. ఇప్పుడైతే కాస్త ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అలాగా ట్రాక్టర్లోనైతే పోస్తున్నారు. చూడండి ఒకసారి కోస్తేనే ఒక డబ్బా నిండుతుంది. అప్పటిదాకా అందులో వడ్లని అయితే దాపెట్టుకుంటుంది వరి కోత మిషన్. చూడండి ఇలా ట్రాక్టర్లో నిండిన తర్వాత ఆ ట్రాక్టర్ వడ్లను అయితే సేఫ్ ప్లేస్కు మంచి నీట్గా శుభ్రం చేసుకున్న ప్లేస్ కంటే
మంచిగా నీట్గా చేసుకొని పరదలు వేసుకున్న ప్లేస్కి అయితే కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూస్తారు. వర్షం పడ్డా ఏం పడ్డా వడ్లు తడవకుండా ఉండాలి కదా. అసలే సమ్మర్ సీజన్ కావచ్చు, వడగళ్ళ వానలు, గాడుపులు ఇలా చాలానే వస్తాయి. వాటిని అయితే పరదలేసి పరదల్లో అయితే వడ్లనైతే కోయడం జరుగుతుంది. చూడండి, వరి కోత అయిపోయిన తర్వాత వరి వల్ల అయితే ఎంత బూసిపోయినట్టున్నాయో. ఆ వరిగడ్డ అయితే పశుగ్రాసానికి ఉపయోగపడుతుంది, అందరికీ తెలిసిందే, పశువుల మేతకు. తర్వాత ఈ వరిగడ్డతో ఒకప్పుడైతే పశువుల పాక ఇట్లా వేసుకోవడానికి గుడిసెలు వేసేవారు. కానీ ఇప్పుడైతే రేకుల షెడ్లు అయితే వేస్తున్నారు. వరిగడ్డతో పశువుల కొట్టాలు ఇట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కదా, అలాగా రేకుల షెడ్లు అయితే వేసుకుంటున్నారు. ఇలా దీన్ని అయితే 10 రోజులు దాకా ఎండబెడతారు రైతులు. ఎండబెట్టిన తర్వాత ఇప్పుడైతే వరి కట్టలు, గడ్డి కట్టలు కట్టే మిషన్ కూడా వచ్చింది. మనుషులు మూసుకొని గడ్డి వామ అయితే పెట్టుకుంటారు. ఒకప్పుడైతే అలాగే వారు, కానీ ఇప్పుడైతే గడ్డి కట్టలు కట్టే మిషన్ వచ్చింది. అలా కట్టిన తర్వాత అలా గడ్డి వామ అయితే పెట్టుకుంటారు. చూడండి, అలాగా పరదల్లో పోసుకుంటారు. పరదల్లో పోసిన తర్వాత పోసిన రోజు అయితే రైతు అయితే వడ్ల కుప్పలను అయితే నేర్పడు. ఎందుకంటే కాస్త గాలి తాకి మంచిగా పచ్చి ఉన్నదంతా వెండేదాకా అలా ఉంచి మరుసటి రోజు అయితే వడ్లు అయితే నేర్పడం జరుగుతుంది. ఇప్పుడైతే వడ్లు ప్రతిదీ సాధనాలే వస్తున్నాయి, పరికరాలే వస్తున్నాయి కదా వడ్లు నేర్పడానికి. అలా చూడండి, ఎంత పొడవుగా ఉన్న పార ఉందో దాని సహాయంతో నేర్పుకోవాలి. కొంచెం తొందరగా అవుతుందని ఇలా పరికరాలు అయితే ఉపయోగిస్తారు. అలా తాళొచ్చిన వాటిని అయితే అలా ఊడ్చుకుంటూ అయితే బయటికి శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ వరి కోత కోసినప్పుడు మొదటగానే అది వేరే వడ్లు రాకుండా మొదటగా పట్టినవి అయితే పక్కకు పోసుకోవాలి. మొదటగా కోసిన వరి కోత మొదటి సాలను అయితే పక్కకు పోసుకోవాలి. ఇందులో కలిస్తే వడ్లు కొనరు. ఇలా చూడండి, అలా వడ్లను అయితే నేర్పుకుంటూ ఎండబెట్టుకోవాలి. ఇలా వారం 10 రోజులు ఎండితే కానీ మనకైతే మార్చేరకు అమ్మడానికైతే ఇవి అనువుగా తయారవుతాయి. మార్చారు అంటే ఏం లేదండి, వడ్లు కొనడానికి వీలుగా కనీసం 14 డిగ్రీల మార్చారు అయితే రావాలంటే వడ్లు ఎండిన శాతం 14 నుండి 14% మీదనే ఉండాలి. అలా వెండిన మార్చారు అంటారు. అలా వెండినదాన్ని అలా చూస్తారు కదా ల్యాబ్లో, చూసిన తర్వాతనే వడ్లు అయితే కొనడం అయితే జరుగుతుంది. ఇలా నేర్పుకున్న వాటిని దున్నుతూ వారం 10 రోజులు అయితే ఎండబెట్టుకోవాలి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగైతే వీడియోలో చూపిస్తున్న విధంగా దున్నుకోవాలి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.